ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రేడ్ విమానాశ్రయంగా పేరొందిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు పెరగడం లేదు. సరికదా ఉన్న సర్వీసులు నిలిపేస్తున్నారు. దీంతో కోస్తాంధ్ర నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, హైదరాబాదు వంటి పట్టణాల నుంచి వ్యయ ప్రయాసలతో వారి గమ్యాలకు చేరుకుంటున్నారు. 5 ఏళ్ల క్రితం కౌలాలంపూర్, సింగపూర్, బాంకాక్, దుబాయ్ విమానాశ్రయాలకు విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేశారు. తర్వాత కాలంలో సింగపూర్, కౌలాలంపూర్, బాంకాక్లకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినా అత్యంత అవసరంగా ఉండే దుబాయ్ సర్వీస్ మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో దుబాయ్కు వెళ్లి రావలసిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో దుబాయ్ నుంచి ఢిల్లీ మీదుగా విశాఖకు వచ్చి తిరిగి విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ఉండేది. ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉండడంతో ఎయిర్ ఇండియా విమాన సర్వీసుకు డిమాండ్ ఉండేది. అయితే ఈ సర్వీసును ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గత 5 సంవత్సరాలుగా పునరుద్ధరించడానికి అశ్రద్ధ వహిస్తోంది. దీంతో దుబాయ్కు వెళ్లాల్సిన ప్రయాణికులు ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలకు వెళ్లాల్సి వస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల నుంచి దుబాయ్కు వెళ్లి వచ్చే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రయాణికుల అవసరాలు గుర్తించడంలో అధికార యంత్రాంగం అశ్రద్ధ వహిస్తోందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.